హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. ఈరోజు మనం పుదీనా పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 కట్టలు పుదీనా ఇలా ఆకులు ఒలుచుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ బియ్యాన్ని ఇలా పొడి పొడిగా రైస్ వండుకొని పక్కన పెట్టుకుందాం. 7 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద నిమ్మకాయలని రసం పిండి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. 2 స్పూన్లు జీడిపప్పు తీసుకోవాలి. 3 పెద్ద స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 2 రెబ్బలు కరివేపాకు, 2 స్పూన్లు తాలింపు దినుసులు, 4 ఎండుమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, 1 చిన్న స్పూన్ పసుపు, అలాగే తగినంత ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న పుదీనాని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి ఆ జార్లో వేసుకుందాం. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ముందుగా మనం వండి పెట్టుకున్న రైస్లోకి పచ్చి నూనె ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇట్లా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది, చెతకకుండా ఉంటుంది. ఇలా పసుపు ఉప్పు కలుపుకున్న తర్వాత దాంట్లో నిమ్మరసాన్ని కూడా కలిపేసుకుందాం. ఆ నిమ్మరసం కూడా వేసి రైస్ అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుందాం. బాండి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి లైట్గా. అవి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసేసుకొని కొంచెం బాగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు కూడా వేసుకుందాం. ఈ జీడిపప్పును కూడా కొంచెం సేపు వేగనిద్దాం. అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకుందాం. తర్వాత మనం ముందుగా పసుపు కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాంట్లో మనం ఈ పుదీనా పేస్ట్ వేసుకుందాం. దాని మీద ఈ వేడివేడి తాలింపుని ఆ పేస్ట్ మీద వేసేసుకోవాలి. ఇలా తాలింపుని పుదీనా పేస్ట్ 2 కొంచెం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే పుదీనా మనం పచ్చి వేసాం కదా, పచ్చి వాసన పోవడం కోసం అనమాట. తర్వాత ఈ పుదీనా పేస్టు ఈ తాలింపు మొత్తం కూడా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, పుదీనా పులిహోర రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.